ఏకాదశిలోనే ఉపవాసం ఎందుకు చేయాలి? ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి తెలుసుకుందాం శాస్త్రీయంగా నేటి మహర్షి టాక్స్ లో. మన శరీర ఆరోగ్యానికి ఇది ఉపకరిస్తుంది. అంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అందుకే కనీసం ఏకాదశి రోజునైనా ఉపవాసం చేయాలని పెద్దలు చెబుతారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అన్నది ఒక నియమం మాత్రమే కాదు, మన సంప్రదాయం మాత్రమే కాదు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఇంద్రియ నియంత్రణ పెరుగుతుంది, మనస్సు ఏకాగ్రతను సాధిస్తుంది, భక్తి ధర్మం నియమాలు మనకు అలవడతాయి, శరీరానికి మనసుకు ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇక శాస్త్రీయ కోణంలో మనం పరిశీలించినట్లయితే జలతత్వం ఈ ఏకాదశి రోజున ప్రభావితమవుతుంది. అంటే జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. అందువల్ల తేలిగ్గా ఉన్న ఆహారం తీసుకోమని మన శాస్త్రాలు సైన్స్ కూడా చెబుతుంది. అందువల్ల ఉపవాసం ఉన్నట్లయితే శరీరం తేలికపడి డిటాక్సినేషన్ బాగా జరుగుతుంది. అందువల్ల ఏకాదశి రోజున ధాన్యాహారం తీసుకోవద్దని అందుకే పెద్దలు చెబుతారు. ధాన్యాహారం తీసుకోవడం వల్ల శరీరం జీర్ణక్రియ మందగిస్తుంది. ఉపవాసం పేరుతో మన శరీరం సంస్కరించబడి డిటాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంతేకాదు ఏకాదశి మనకు బోధించేది జీవించడానికి తినాలి అని చెబుతుంది ఏకాదశి. ఏకాదశి ఉపవాసం అన్నది కేవలం ఆకలిని మాత్రమే కాదు, మనలోని అహంకారాన్ని, అనవసర ఆలోచనల్ని, అశాంతిని పోగొడుతుంది. అందుకే ఉపవాసం అన్నది ఎప్పుడంటే అప్పుడు కాకుండా ఏకాదశికి ఒక నియమంగా పెట్టుకోవడం అన్నది మనకు ఆరోగ్యాన్ని, మనసు ప్రశాంతతను కలిగిస్తుంది. ఇది ఏకాదశి ఉపవాసం విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.